ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లలు రెయిన్ రెయిన్ గో అవే అని పాడుకునే రోజుల నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు పోర్న్ పోర్న్ గో అవే అనుకోవాల్సినటువంటి దుస్థితికి వస్తోందా సమాజం? ఈ సందేహం ఇప్పుడు ప్రజల్ని ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. పిల్లల్ని పోర్న్ నుంచి రక్షించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి దుస్థితి కొన్ని సంస్థల ద్వారా తల్లిదండ్రులకు దక్కుతోంది. ఎందుకంటే ఇంటర్నెట్ విప్లవం నేపథ్యంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాని విపరిణామాలకి ప్రధానంగా బలవుతుంది మొదట పిల్లలే. వీళ్ళని కాపాడుకోవడానికి మనకున్న అవకాశాలు ఏంటి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ పోర్న్ వీడియోస్ అనేవి ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అనివార్యం, దాన్ని దూరం చేయలేము, అవాయిడ్ చేయలేము. రకరకాల రూపాల్లో అది మన అవసరాల్లో భాగం అయిపోతుంది. బట్ ఈ చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. పసిపిల్లల్ని ఈ తరహా వీడియోల నుంచి రక్షించుకోవడం, ఎందుకంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి సమాజంలో, చూస్తున్నాం మనం. ఈ కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుంది. ఏంటి అసలు పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు? పిల్లలకి సంబంధించి అంటే కొద్దిసేపు చట్టాల గురించి పక్కన పెట్టి అక్కడ కూడా వద్దాము. పిల్లల గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు అంటే ఆడపిల్ల అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపే వయసు ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళది సేఫ్టీ అనేది పెద్ద అలారమింగ్ సిచ్యువేషన్ అయిపోయిందండి. భయం అవుతుంది. ఇటు తల్లిదండ్రులకు కానీ, భర్తలకు కానీ, ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కానీ. ఆడపిల్ల బయటికి వెళ్ళింది అని అంటే కనుక వయసుతో సంబంధం లేదు. పర్టికులర్గా మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే వయసుతో సంబంధం లేదు. మహిళ బయటికి వెళ్ళింది అని అంటే తిరిగి వచ్చేంత వరకు కూడా క్షేమంగా వస్తుంది అని చెప్పే నమ్మకం ఈరోజు ఎవరికీ లేదు. గుండె మీద చేసుకుని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే సమాజం అంతటి దారుణంగా తయారవుతుంది. రోజు పత్రికలు కానీ, ఇంటర్నెట్ కానీ, టీవీలు కానీ మనం చూస్తున్నట్లయితే కనుక లైంగిక దాడులు, హత్యలు, చాలా క్రూరమైన కఠినమైన దాడులు ఈరోజు మహిళల మీద జరుగుతుంది. అయితే మిగిలిన వ్యక్తుల మీద జరగట్లేదని జరుగుతున్నాయి. కానీ మహిళలకి అనాదిగా మన సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది. సో అటువంటి మహిళల మీద జరగడం చాలా దారుణం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం పోర్న్ సైట్స్. అంటే ఆ నీలి చిత్రాలు చూడటము, ఆ నీలి చిత్రాల్లో ఏ విధంగా అయితే గనక ఫిలిం చేస్తారో అటువంటి వాటికి ప్రేరేపితమయ్యి అవి నిత్య జీవితంలో చెయ్యాలి అనే ఆకాంక్ష పెరిగి క్రూరత్వంగా తయారయ్యి ఆ బలవంతంగా ఆ కోరికలతోటి వాళ్ళ మీద దాడులు చేయడం, తద్వారా నేరాల సంఖ్య పెరగటం. ఇంకొక దౌర్భాగ్యమైన సంఘటన ఏంటి అని అంటే కనుక అటువంటి నీలి చిత్రాల్లో నటించే వ్యక్తులకి ఈరోజు మన సమాజంలో ఉన్న ఫాలోయింగ్ చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారు ఫంక్షన్కి వెళ్తారు, ఓ పక్కన ఆ పాన్ సినిమాల్లో నటించిన నటి ఫంక్షన్కి వెళ్తారు. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఒక్క మనిషి కూడా ఉండరు, అందరూ ఈమె చుట్టూ ఎగబడతారు ఆటోగ్రాఫ్లు అని చెప్పని. ఆమెను తీసుకొచ్చి ఒక స్పెషల్ సాంగ్ చేపిస్తే సినిమా హిట్. ఎటువంటి ఫేస్ వాల్యూ లేని హీరో కూడా సినిమా ఆడించుకోవాలి అంటే కనుక అటువంటి బూతు సినిమాల్లో నటించే వ్యక్తిని తీసుకొచ్చి స్పెషల్ క్యారెక్టర్ చేపిస్తే సినిమా హిట్ అయింది అని చెప్పారు. ఎక్కడికి పోతున్నాం సమాజం? సరే, హీరోయిన్లు అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అది కూడా నాట్ ఎంటర్టైనబుల్. బట్ అది ఏదో ఎంతో కొంత చెక్ పాయింట్ ఉంటుంది. ఒక 2 ముక్కలు పెడతారు కదా, పైన ఒక 2 ముక్కలు పెడతారు, కింద ఒక 2 ముక్కలు పెడుతున్నారు చిన్నవి క్లాత్లు. ఇక డైరెక్ట్ ఓపెన్ చేసి వికృతంగా నటించిన వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్తున్నారు అంటే కనుక మనకు తెలియకుండానే ఈ యొక్క ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇలా ఓపెన్గా చెప్తే ఏం జరుగుతుందో అని సంశయం. కానీ ఇట్లా చేయడం పెట్టుకుని మనం చేసేది మనం చేయాలి. మనలోంచి కదండి ఫస్ట్ ఆ ఆలోచన తీయాలి. కానీ అంటే అవైలబిలిటీ అనేది కూడా ఇప్పుడు ఇంటర్నెట్ని 100 రకాలుగా లెక్కేసి చూసినప్పుడు 90 రకాలుగా చూస్తే మనం ప్రయోజనవంతమైనటువంటి విధానంలో వాడతాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ని నియంత్రించడమా లేదంటే సైట్స్ని నియంత్రించడం? ఒకవేళ సైట్స్ని నియంత్రించాలంటే ఎవరు చొరవ తీసుకోవాలి? ఇంటర్నెట్ అనేది అనివార్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత హై బ్యాండ్ విడ్త్, ఇదివరకు ఏదో కొద్దిగా బఫరింగ్ అన్న వచ్చేవి, ఇప్పుడు టక్కని ప్లే చేయగానే హెచ్డి క్వాలిటీతో వీడియోలు వచ్చే పరిస్థితి ఉంది.
సో ఎక్కడ ఈ రెగ్యులేషన్ అనేది ఎక్కడ జరగాలి, ఆ రెగ్యులేషన్ జరగకపోతే పిల్లలపైన దానిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? 2015లో పోర్న్ సైట్స్ని బ్లాక్ చేయాలి, ఆ విధంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పని సుప్రీంకోర్టుకు ఒక వ్యక్తి వెళ్తే సుప్రీంకోర్టు ఆ విధంగా మేము ఆదేశాలు ఇవ్వలేము, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తుల్ని ఆ సైట్లను చూడొద్దు అని చెప్పి మేము ఎలా ఆదేశించగలము, అది ప్రైవేట్ ప్లేసుల్లో చూడటం చట్ట వ్యతిరేకం కాదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందండి 2015లో. ఓకే, అదేవిధంగా సో అది అడల్ట్స్కి 18+కి, బట్ అండర్ 18 ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను. అదేవిధంగా మద్రాస్ హైకోర్టు రీసెంట్గా ఫోన్ వీడియో చూడటము, డౌన్లోడ్ చేసుకోవడము నేరము, అంటే దాంట్లో పిల్లలకు సంబంధించి ఏవైనా కంటెంట్ ఉన్నప్పుడు ఆ అడల్ట్ ఆ ఫోన్ సైట్స్లో పోస్కో యాక్ట్ ప్రకారం కానీ ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కానీ ఎక్కడా కూడా అవి చట్ట వ్యతిరేకము, చట్ట విరుద్ధం అని చెప్పి చెప్పలేదు కాబట్టి ఆ విధంగా మనము వాటిని భావించడానికి తప్పు కాదు అని చెప్పి మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, అది పెండింగ్లో ఉంది. సరే, ఈ రెండింటిని మనం చూసుకున్నట్లయితే కనుక మీరు అన్నారు అడల్ట్ అని చెప్పండి. ఆబ్వియస్లీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి అని అంటే కనుక అది ఎవరు చూసినా కూడా, అంటే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, ఇక్కడ ఏంటంటే కనుక 18 years బిలో అని మనం 18 years అబోవ్ అని ఎందుకు మాట్లాడుతుంటామంటే కనుక విచక్షణ అనేది, అంటే మనకి టెక్నికల్గా 18 సంవత్సరాలు నిండితే విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటువంటి విచక్షణ మంచికి ఉంటుంది అని చెప్పి ఒక భావన. ఒక భావన మనిషి స్థాయిని బట్టి కూడా అది మారుతుంది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బేసికల్గా ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి, దాంట్లో అండర్ 18 ఉన్న వాళ్ళు, ఉదాహరణ దానికి అండర్ 18లో ఉన్నటోళ్ళు కూడా నేరాలు చేస్తున్నారు, అంటే రేపులు చేస్తున్నారు, యాక్సిడెంట్లు చేస్తున్నారు. దాంట్లో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి 16 సంవత్సరాలు ఉన్నా కూడా మేజర్గానే ట్రీట్ చేసి వాళ్ళకి శిక్ష విధించవచ్చు అని చెప్పి ఆబ్వియస్లీ బేసింగ్ ఆన్ ది జువెనైల్ బోర్డు ఉత్తర్వుల ప్రకారం చేయొచ్చు అని చెప్పి కూడా ఉంది. కాబట్టి ఏంటి అంటే కనుక ఒక మనిషి యొక్క ఆలోచనకి వయసు అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ కింద 18 సంవత్సరాలు పెట్టారు. నేను ఏమంటున్నానంటే కనుక ఆ 18 సంవత్సరాలు నిన్నోళ్ళు కూడా అటువంటి ఫోన్ వీడియోస్ చూసి వాళ్ళని నియంత్రించుకోలేకపోతున్నారు కదండి. సో చేస్తే మొత్తం అంతా చెయ్యాలి, కానీ ఆ విధంగా చేసే వ్యవస్థ ఏదైనా ఉందా అని అంటే కనుక లేదు కదా. మరి ఏ విధంగా నిరోధించాలంటే ఒకటి, ఇప్పుడు సమాజంలో నైతిక వర్తన అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళని, అంటే ఇప్పుడు ఈ రేర్ కేసెస్, కలకత్తా ఇన్సిడెంట్లో ఇప్పుడు వాడు నిందితుడు ఉన్నాడు కదా, వాడు పూర్తిగా ఇటువంటి వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అనేది విచారణలో బయటకు వస్తుంది. అలానే నిర్భయ కేసులోనూ అండర్ 18, మీరు అన్నట్టుగా నిర్భయ కేసులో, దిశ కేసులో అండర్ 18 నిందితులు ఉన్నారు కదా. సో ఇలాంటివి మనం చూసినప్పుడు నియంత్రణ పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో చాలా బలంగా ఉంది. ఇంట్లో పిల్లల్ని రిమోట్ కంట్రోల్ ఇవ్వకుండా, సెల్ ఫోన్ ఇవ్వకుండా, ట్యాబ్లు ఇవ్వకుండా, సిస్టమ్ జోలికి వెళ్ళకుండా కొంతవరకు కంట్రోల్ పెట్టగలరు. వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది ఒక మానిటరింగ్ సిస్టమ్, వాళ్ళే ఏవో ఫ్యామిలీ లింక్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టుకొని ఎప్పటికప్పుడు హిస్టరీ చెక్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ అసలు అవైలబిలిటీ అనేది ఎలా నియంత్రణలో పెట్టడానికి చట్టపరంగా ఏమైనా అవరోధాలు ఉన్నాయా, లేదంటే అసలు పెట్టడానికి సమస్య వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు చట్టపరంగా ఆల్రెడీ రెగ్యులేటరీ బాడీ నేను తీసుకురావడం జరిగిందండి. ఆ విధంగా ఏమైనా అభ్యంతరకరమైన ఉంటే కనుక మనం అందరం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ట్విట్టర్లో కానీ, ఇప్పుడు మన దేశ ప్రధాని మీద ట్విట్టర్లో పక్క దేశం వాళ్ళు ట్వీట్లు పెట్టినా ఇటువంటి చేసినా కూడా ఇమ్మీడియట్లీ ఆ సంస్థలకి నోటీసులు పంపిస్తున్నారు, తీయాలి అని చెప్పి అంటున్నారు. తీయకపోతే మేము బ్యాన్ చేస్తామని అంటున్నారు, తీస్తున్నారు. అదేవిధంగా ఇంకొస్తా ముందుకు వస్తే కొత్త సినిమా రిలీజ్ అయితే పైరసీ అనేది పెద్ద భూతంలాగా తయారైంది. దానికి సంబంధించి కూడా ఎన్నో చట్టాలు లేవా, ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ఆగలేదు. ఎందుకంటే డార్క్ వెబ్ అని చెప్పని ఉంటుందండి. దాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను, ప్రభుత్వం ఆపలేరు. ఎందుకంటే దానికి ఎటువంటి ఒక ఐపీ కానీ, ఒక డిఎన్ఎస్ కానీ ఏమి ఎటువంటి స్టాటిస్టిక్స్ ఉండవు. ఆ డార్క్ వెబ్ అంటే జనాల్ని నాశనం చేయడానికి, వ్యవస్థ నాశనం చేయడానికే. అది మంచి ఏ విధంగా ఉంటుందో దానికి మించి చెడు ఆ విధంగా పెరుగుతుంది. ఇకపోతే ఇక్కడ ఇటువంటి నిరోధించాలి అని అంటే కనుక తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నానండి. తల్లిదండ్రులకి బాధ్యత ఉండాలి పిల్లల మీద. ఈ రోజు సమాజంలో తీసుకుంటే ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి కూర్చోబెట్టి రోజువారీ పద్ధతిలో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ చేస్తున్నారు. టైం లేదు, ప్రతిదానికి సమాధానం టైం లేదు. మరి దేనికి టైం ఉంటుంది? ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే పిల్లల్ని స్కూల్కి పంపించినంత మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తిరిగిపోతుందా? అంటే టీచర్లు అన్నీ చూస్తారా?
స్కూల్స్ అన్నీ చూస్తాయా? మరి మీరేం చేస్తారు? హోంవర్క్ అని చెప్పి చెప్తారండి స్కూల్కి పంపించిన తర్వాత పిల్లలకి. ఇంట్లో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని పిల్లల చేత చేయించాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? తల్లిదండ్రులది ఉంటుంది. అసలు ఏం చదువుకుతుంది మా అమ్మాయి, ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏంటి అని చెప్పారు. అంటే ఒక మానిటరింగ్ వ్యవస్థ గురించే ఒక వ్యవస్థను మనం రూపొందించుకున్నాం. అదేవిధంగా మార్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ వస్తున్నాము, వచ్చిన తర్వాత ఇప్పుడు ఏళ్ళ బాధలు ఎక్కడ పడతామని చెప్పి ఒక ఫోను, ఒక ఐపాడో, ఒక ఇదో తీసి ల్యాప్టాప్ ఇచ్చి పక్కన పడేసి మీరు చూడండి, నన్నైతే డిస్టర్బ్ చేయట్లేదుగా. ఎస్, వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఎప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఆ డిస్టర్బ్ అయినందుకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక, జరగరాని నేరం ఘోరం జరిగినప్పుడు మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. సో అంత దాకా తీసుకురావాల్సిన ఎందుకు? అందుగురించి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉందంటారు. ఈక్వల్ కాదండి, మేజర్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దగ్గరే ఉంది. మేజర్ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్కి వెళ్ళినప్పుడు మాక్సిమంలో స్కూల్స్లో ఎటువంటి ఫోన్స్ వాడటం అవన్నీ ఉండవు. అంటే ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అది దొంగచాటుగా అటు ఇటు ఫోన్ లేదు చేసుకోవాలి తప్ప ఫోన్ చూసేంత వ్యవస్థ ఉండదు. సో అక్కడ పాసిబిలిటీ లేదు. ఇక డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయము. బట్ దీని గురించి నేను చెప్తాను, వ్యూయింగ్ అండ్ డౌన్లోడింగ్ అండ్ షేరింగ్ XYZ గురించి మాట్లాడుతున్నాం. చాలా తక్కువ, కంప్లీట్ ఉండదని చెప్పండి, చాలా తక్కువ. ఎప్పుడు ఉంటుంది? ఆబ్వియస్లీ ఇంటికి వచ్చినప్పుడు. ఎందుకంటే పేరెంట్స్ నవ్వేడేస్ అందరూ బిజీ అయిపోతున్నారు. ఇద్దరు అంటే లైక్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు, లేదంటే బిజినెస్, వాళ్ళ పనులు. మాకు ఇక్కడ తిరుగుతుంది, నేను ఫ్రాన్స్ వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మా బాసు నైటు ఓటీ, ఇదంతా మీకోసమే కదా. మీకోసమే. అదేమనంటే కనుక ఇదంతా ఎవరి కోసం? మీకోసమే కదా. ఏంటి ఫోన్ చూసి వీడియోలు చూపించుకునే వాళ్ళ కోసమా ఇదంతా? ఆ యాక్సెస్ గురించా? రేపొద్దున వాళ్ళు ఏదో పక్కదోవ పడతారు, జరగడానికి ఘోరం జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు? కానీ అంటే ఒకటి, ఇప్పుడు పేరెంట్స్ వైపు నుంచి చెప్తున్న వర్షన్ ఏంటంటే, అసలు ఇవి అందుబాటులో లేకుండా నియంత్రిస్తే కొంతవరకు మానిటరింగ్ సిస్టమ్ ఎలాగో ఉంటుంది, బట్ అందుబాటులో లేకుండా చేస్తే కొంతవరకు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ దగ్గర నుంచి ప్రతి ప్లాట్ఫామ్లో అడల్ట్ సైట్ అనగానే ఒక క్లారిటీ ఉంటుంది. సమ్ ఎక్స్ ఏదో ఈ సైట్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఓటీటీలో కూడా నేరుగా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇదంతా ఇంటర్నెట్ విశృంఖలం అనుకోవాలా, లేదంటే పేరెంట్స్దే ఇది కూడా బాధ్యత? అందుబాటులో లేకుంటే బాగుంటుంది కదా అని. డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయండి, అంటే డ్రగ్స్ అందుబాటులో ఉండొచ్చు అని చెప్పి చట్టం ఉందా మనకి? లేదు కదా. డ్రగ్స్ అందుబాటులో లేవా? అందుబాటులో ఉంటున్నాయి కదా. NDPS యాక్ట్ ఉంది కదా డ్రగ్స్ నిరోధించడానికి. అంటే అదేంటి? నిరోధిస్తుంది. డ్రగ్స్ అనేవి ఎక్కడ వాడకూడదని చెప్పని. కానీ ఏం చేస్తున్నారు? అక్రమంగా తీసుకుని వస్తున్నారు, ఇస్తున్నారు, వాళ్ళకి బానిసలు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, పట్టుకుంటున్నారు. రైట్. ప్రతి దానికి ఒక మనిషిని చంపకూడదు అని చెప్పి ఒక చట్టం ఉంది, కఠినమైన చట్టం. చంపితే ఆ యొక్క తీవ్రతను బట్టి జీవిత ఖైదు, ఉరిశిక్ష కూడా పడుతుంది. చంపడం మానేస్తున్నారా? రేపు చేయకూడదు అని చట్టం ఉంది, రేపులు జరుగుతున్నాయి, చేయకుండా ఆపుతున్నారా? అంటే అది అవైలబిలిటీ లేకుండా ఉంటే ఇదంతా జరగదు అని అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. మాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉండదు అంటారా దానివల్ల? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే ప్రతి దానికి ప్రభుత్వమే చెయ్యాలి అంటే కనుక ఆబ్వియస్లీ ప్రభుత్వం చెయ్యాలి, చేయకూడదు అని నేను అంటలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఫోన్ సైట్స్ని తీసుకురండి, మీరు ఎంటర్టైన్ చేయండి అని చెప్పి యాడ్లు ఇవ్వదు. సో దీనికి సంబంధించి కూడా కోర్టులకు వెళ్ళి, కోర్టులు కూడా రైట్ ఉంటుంది వ్యూవింగ్ అండ్ డౌన్లోడింగ్ ఇన్ ప్రైవేట్ ప్లేస్. అబ్సల్యూట్లీ ఇట్స్ అడల్ట్ రైట్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ నేను ఏమంటున్నాను అంటే కనుక మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది అని చెప్పి నేను అంటున్నప్పుడు, ఇంట్లో కూడా ఇన్ జనరల్గా మన నోట్ అంటే ఏ బూతులు వస్తూ ఉంటాయి, పిల్లలు ఉన్నప్పుడు ఏ మాట్లాడకని చెప్పని అంటారు. ఎందుకంటే కనుక వాళ్ళు దాన్ని అలవర్చుకుంటారు అని చెప్పని మనం కంట్రోల్ చేసుకుంటాం, మాట్లాడకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటాము. ఎందుకు? వాళ్ళు ఎక్కడ అందు గురించి వాళ్ళకి మనం రోల్ మోడల్ అవ్వకుండా ఉండాలంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటి అని అంటే కనుక ప్రభుత్వం చట్టాలు చేస్తాను పనులు తను చేసుకుంటే వెళ్తుంది, కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇది ఆగేది కదా. ప్రాక్టికల్గా నేను చెప్తున్నా, బీయింగ్ ఎన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంటర్నెట్లో ఇటువంటి వాటిని ఆపడం అనేది ఎవరి తరం కాదు. దట్స్ క్లియర్. సో ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ పాటించాలి, వాళ్ళ పిల్లల మీద నిఘా ఉంచాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని అంటే కనుక ఈరోజు ఈ ఫోన్స్కి వాటికి అట్రాక్ట్ అయ్యే వాటిని పక్కకి పడేసి, పాతకాలంలో ఏ విధంగా ఆటలు, పాటలు, కొద్ది కథలు, నీతి కథలు లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడైతే కనుక పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడటం మొదలెడతారో అసలు వాళ్ళకి ఇవన్నీ నథింగ్ అండి. వాళ్ళు కోరుకునేది అదే కోరుకుంటారు. కూర్చోబెట్టుకుని ఈరోజు ఏం చేసావమ్మా, స్కూల్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేశారు, మేడం ఏమంటుంది, నీకేమన్నా ఇబ్బంది ఉందా, ఏంటి, పర్సనల్ ఇంటరాక్షన్ అనేది పెరగాలి. 100% పర్సనల్ ఇంటరాక్షనే దీనికి విరుగుడండి. ఓకే, విరుగుడు.
చట్ట ప్రకారంగా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. బట్ స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు రోడ్లు సక్రమంగా ఉంటాయి, రైట్, సక్రమంగా ఉంటాయని మనం భావిస్తాము, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాబట్టి. బండి తీసుకుంటాము, వెళ్తాము, కానీ హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో హెల్మెట్ పెట్టుకోమంటున్నారంటే కానీ వీళ్ళు రోడ్లు సక్రమంగా లేవని చెప్పానా, చేత కాదని చెప్పానా, మన రక్షణ మనమే చేసుకోవాలని చెప్పానా? దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఎంత బాగున్నా కూడా రోడ్లు మన రక్షణ, మన జాగ్రత్తలో మన జాగ్రత్త మనకు ఉండాలి. ఏ విధంగా అయితే కనుక హెల్మెట్ సూత్రం ఉందో ఇక్కడ కూడా ఇదే సూత్రం. ఓకే. ప్రభుత్వం చేస్తుంది, కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పిల్లల్ని ఇంటర్నెట్లో అశ్లీల దిశగా వెళ్లకుండా కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా ఇంటరాక్షన్, కుటుంబంలో ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సుహృద్భావమైన సంబంధాలు ఉంటే అటువంటి పోకడలకి వెళ్లకుండా పిల్లల్ని నియంత్రించడానికి సహజంగానే ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ని సృష్టించుకున్నట్టుగా అవుతుంది. అలానే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎక్కువ ఉంటుంది అనేది నరేష్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.